శాంతి టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, లేఖనాల్లోకి వెళ్ళి కొన్ని మాటలను మనము ధ్యానం చేసుకున్నాం. 14వ కీర్తన 6వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. బాధపడి వారి ఆలోచనలను మీరు తృణీకరించెదరు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడని చాలా శ్రేష్టమైనటువంటి మాటను దేవుడు ఇక్కడ ప్రాపిస్తూ ఉన్నాడు. ఈ కీర్తనను మనం గమనించినప్పుడు చాలా విషయాలు ఇందులో రాయబడి ఉన్నాయి. మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే బుద్ధిహీనులను గురించి మొదటి వచనము మాట్లాడుతూ ఉంది. ఇంకా రెండవ వచనాన్ని చూస్తే మేలు చేయని వారిని గురించి మాట్లాడుతూ ఉంది. మేలు చేయని వారిని గురించి మాట్లాడుతూ ఉంది. అలాగే మరొక వచనాన్ని చూస్తే దారి తొలగినటువంటి వారిని గురించి కూడా మాట్లాడుతూ ఉంది. తర్వాత వచనము ప్రార్థన చేయని వారిని గురించి మాట్లాడుతూ ఉంది. దేవుని బిడ్డలు ఎలా ముందుకు వెళ్ళాలో, ఎలా ఉండాలో, దేవుని మార్గంలో ఏ విధంగా నడవాలో లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. బుద్ధిహీనులుగా ఉండకూడదు, మేలు చేయని వారుగా ఉండకూడదు, దారి తొలగినటువంటి వారుగా ఉండకూడదు, ప్రార్థన చేయని వారుగా మనం ఉండకూడదని తెలియజేస్తూ ఉన్నాయి. ఎలా ఉండాలి? బుద్ధిమంతులమై ఉండాలి, అలాగే మేలు చేసేటటువంటి వారంగా ఉండాలి, ప్రభు మార్గంలో నడిచేటటువంటి వారంగా ఉండాలి, ప్రార్థన చేసేటటువంటి వారంగా మనం ఉండాలి. అయితే 6వ వచనంలో ఉన్నటువంటి మాటని మనం తీసుకున్నట్లయితే బాధపరచబడి వారికి యెహోవా ఆశ్రయమై ఉన్నాడు. బాధలలో ఉన్నటువంటి వారికి, కష్టాలలో ఉన్నటువంటి వారికి, శ్రమలలో ఉన్నటువంటి వారికి యెహోవా ఆశ్రయమై ఉన్నాడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఎలా వస్తాయి బాధలు అంటే, బాధలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కుటుంబంలో వచ్చేటటువంటి సమస్యల వల్ల కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల కావచ్చు, అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందుల వల్ల కావచ్చు, ఇంకా బిడ్డలు మాట వినని పరిస్థితుల్లో కొన్ని కుటుంబాల్లో బాధలు వస్తూ ఉన్నాయి. ఇంకా కుటుంబంలో సమాధానం లేనప్పుడు కావచ్చు, కుటుంబంలో ప్రార్థన లేనప్పుడు కూడా కావచ్చు. బాధలు రావడానికి ఇవన్నీ కూడా కారణాలుగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే బాధలు వచ్చినప్పుడు ఎవరు మనకు సహాయం చేస్తారంటే ఎవరు కూడా సహాయం చేయరు. ఏదైనా బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు మన కుటుంబంలోకి వచ్చినప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు. బంధువులు కూడా మన సమీపానికి రారు. మనం బాగున్నప్పుడే అందరూ వస్తారు, కానీ ఏదైనా బాధ, కష్టము మన జీవితంలోకి వస్తే ఎవరు కూడా రారన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే లేఖనం చెప్తూ ఉంది, బాధపరచబడి వారికి యెహోవా ఆశ్రయమై ఉన్నాడు. బాధపరచబడేటటువంటి వారికి శ్రమ చేత కానీ, కష్టం చేత కానీ, రోగం చేత కానీ, ఇబ్బందికరమైన పరిస్థితుల చేత కానీ, అవమానాల చేత కానీ బాధపరచబడేటటువంటి వారికి యెహోవా ఆశ్రయమై ఉన్నాడన్నటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ లోక సంబంధమైన మనుషులు మనల్ని తృణీకరించవచ్చు, రక్త సంబంధికులు మనల్ని తృణీకరించవచ్చు, స్నేహితులు మనల్ని తృణీకరించవచ్చేమో, కానీ దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయన విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు, తృణీకరించేటటువంటి దేవుడు కాదు. ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడన్నటువంటి సత్యాన్ని మనము మొదట జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. 22వ కీర్తన 24వ వచనంలో దేవుడు బాధపరచబడి వారిని తృణీకరింపడు. అక్కడ ఉన్నటువంటి మాట, బాధపరచబడేటటువంటి వారిని ఆయన తృణీకరించడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దేవుడు బాధపరచబడేటటువంటి వారికి న్యాయము తీర్చును. 146వ కీర్తన 7వ వచనం కూడా మాట్లాడుతుంది. కాబట్టి బాధపరచబడేటటువంటి వారికి ఆయన న్యాయము తీర్చేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి.
బాధల్లో ఉన్నామా? కష్టంలో ఉన్నామా? ఇబ్బందికరమైన పరిస్థితులు మన కుటుంబాల్లో ఉన్నాయా? ఏ కారణం చేతనైనా మనం అవమానకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నామా? యేసయ్య మనకు ఆశ్రయంగా ఉన్నాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అయితే దేవుడు బాధల్లో ఉన్నటువంటి వారిని ఎలా ఆదుకుంటాడు అని ఒక ప్రశ్న మనం వేసుకున్నట్లయితే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. బాధలలో ఉన్నటువంటి వారికి ఆశ్రయముగా ఉండి ఆదుకుంటాడు. బాధల్లో ఉండేటటువంటి వారికి ఆశ్రయంగా ఉంటాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారికి ఆశ్రయంగా ఉంటాడు, వారికి ఆశ్రయాన్ని కల్పిస్తాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువే మన ఆశ్రయము. అందుకే 28వ కీర్తన 7వ వచనంలో యెహోవా నా ఆశ్రయమని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. బాధల్లో ఉన్నటువంటి వారికి ఆశ్రయంగా ఉంటాడు. బాధల్లో ఉండేటటువంటి వారిని ఎవరు కూడా ఆశ్రయాన్ని వారిని ఎవరు కూడా రానివ్వరు. కానీ ప్రభు వారికి ఆశ్రయంగా ఉంటాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇంకా గాలివాన తగులకుండా ఆయన ఆశ్రయంగా ఉంటాడని యెషయా గ్రంథం 25:3లో చూస్తున్నాం. ఈ గాలివాన అనేవి మన జీవితంలోకి వచ్చేటటువంటి శ్రమలకు సాదృశ్యంగా ఉన్నాయి. శ్రమలకు, బాధలకు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు సాదృశ్యంగా ఉన్నాయని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ గాలివాన తగులకుండా ఆయన ఆశ్రయముగా ఉన్నాడని యెషయా గ్రంథము 25:3 వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆపత్కాలమందు ఆయన ఆశ్రయంగా ఉన్నాడని ఇర్మియా 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆపత్కాలంలో ఆయన ఆశ్రయంగా ఉండేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభు మనకు ఆశ్రయముగా ఉండి మనల్ని ఆదుకునేటటువంటి దేవుడని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఆయన ఆశ్రయముగా ఉండి మరి మనల్ని ఆదుకుంటాడని, ఆయన ఆశ్రయం లేక మనల్ని ఎవరైతే ప్రభు యొద్దకు వచ్చి దేవా నేను ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాను, కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, నాయన నీవే నిజమైనటువంటి దేవుడువు, నీవే నాకు సహాయకుడువు, నీవే నన్ను ఆదుకునేటటువంటి దేవుడువు అని ఎవరైతే ప్రభు ముందు మోకరించి ఆయన వైపు చేతులు చాపుతాడో అలాంటి వారిని ఆయన ఆశ్రయంలోకి తీసుకునేటటువంటి దేవుడు, అలాంటి వారికి ఆశ్రయంగా ఉండేటటువంటి దేవుడని లేఖనాలను బట్టి మనము నేర్చుకుంటూ ఉన్నాము. కాబట్టి ఆయన మనకు ఆశ్రయముగా ఉండి మనల్ని ఆదుకునేటటువంటి దేవుడన్న సత్యాన్ని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. రెండోదిగా దేవుడు మన బాధలలో మనకు నెమ్మది కలుగజేసేటటువంటి దేవుడు. దేవుడు మన బాధలలో మనకు నెమ్మది కలుగజేసేటటువంటి దేవుడని లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. బాధల్లో ఇంకా ఏం చేస్తాడు దేవుడు అంటే నెమ్మదినిస్తాడు. బాధలలో, కష్టాలలో, ఇబ్బందికరమైన పరిస్థితులలో మనకు నెమ్మదిని దయచేసేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఎలా వస్తుంది నెమ్మది అంటే ఆ బాధల నుండి విడిపించినప్పుడు మనకు నెమ్మది వస్తుంది. ఆ బాధల నుంచి విడిపించేది ఎవరంటే ప్రభువే. ప్రభువు మాత్రమే ఆ కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి, ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి మనల్ని విడిపించి మనకి విమోచన దయచేసి మనల్ని బలపరిచినప్పుడు నెమ్మది కలుగుతుందన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎంతున్నా, ఎంత సంపాదించుకున్నా, ఎంత మంచి ఉద్యోగం ఉన్నా, ఎంత మంచి కుటుంబం ఉన్నా జీవితంలో నెమ్మది లేకపోతే మరి వారి జీవితం ఎలా ఉంటుందంటే ఆ కుటుంబము దుర్భరంగా ఉంటుందన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ నెమ్మదినిచ్చేది ప్రభువేనన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు యొద్దకు రావాలి. ఆయన నెమ్మదినిచ్చేటటువంటి దేవుడు. అందుకే పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారమున మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్తున్నాడు, నెమ్మదినిస్తానంటున్నాడు. కాబట్టి దేవుని యొద్దకు రావాలి. నీకు నెమ్మది కావాలంటే, నీ జీవితంలో, నీ కుటుంబంలో నీకు నెమ్మది కావాలంటే నీవు దేవుని యొద్దకు రావాలి, దేవుని ఆశ్రయంలోకి రావాలి. దేవుని యొద్దకు ఎప్పుడైతే వస్తావో ఆయన నీ సమస్యను పరిష్కరించి నీకు నెమ్మదిని దయచేసేటటువంటి దేవుడని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను పిల్లరా. కాబట్టి మన బాధలలో మన ప్రభు నెమ్మదినిస్తాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నెమ్మదినిస్తే మన జీవితము, మన కుటుంబము సంతోషంగా ఉంటుంది, సమాధానంతో ఉంటుంది.
మరి క్షేమంగా ఉంటుందన్నటువంటి సత్యాన్ని కూడా మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు మన బాధల్లో ఏం చేస్తాడంటే మనకు నెమ్మదినిస్తాడనే లేఖనాలు బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. నెమ్మది ఎందుకు లేదంటే నీ ఇష్టానుసారంగా నడుస్తూ ఉన్నావు. లేఖనాల ప్రకారం నువ్వు నడవటం లేదు. నీకేది నచ్చితే ఆ ఆ మార్గంలో నడుస్తూ ఉన్నావు కాబట్టి మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గాల్లో నడుచుకుంటూ ఉన్నావు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నావు. వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. కాబట్టి నీ జీవితంలో నెమ్మది లేదు. నీ జీవితంలో నెమ్మది కావాలంటే దేవుని మార్గంలో నడవాలి. దేవుని మాట వినాలి. ఆ మాటల ప్రకారం ఎప్పుడైతే నడుచుకుంటావో అప్పుడే నీ జీవితంలో నెమ్మది కలుగుతుందనే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అందుకని ఇర్మియా 6:16లో ఒక మాట ఉంది. మార్గములలో నిలిచి చూడండి, పురాతనమైన మార్గముల గురించి విచారించండి, అందులో మేలు కలుగు మార్గమేదో అని అడిగి తెలుసుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. సరైన మార్గంలో నువ్వు వెళ్ళకపోతే నీకు నెమ్మది లేదు. ఆ మార్గంలో సాతానుడు ఉంటాడు. ఆ మార్గంలో ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి. ఆ మార్గంలో మరి నీకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము మరి దేవుని మార్గంలో నడిచేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా లేఖనం చెప్తుంది 122 వచనంలో నా ప్రాకారములో నెమ్మది కలదు అనేటటువంటి మాట అక్కడ మనకు కనిపిస్తుంది. దేవుని యొద్ద మాత్రమే నెమ్మది ఉంది. నెమ్మది లేదా నీ జీవితంలో, నీ కుటుంబంలో నెమ్మది లేదా? దేవుని యొద్దకు రా. నువ్వు ఎక్కడికి పోయినా కూడా నెమ్మది లేదు. వెనుదిక్కలు తిరిగినా కూడా నీకు నెమ్మది లేదు. కానీ దేవుని యొద్దకు రావాలి. నీకు నెమ్మది కావాలన్నా, నీ కుటుంబం క్షేమంగా ఉండాలన్నా, నీ బిడ్డలు దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్ద మాత్రమే నెమ్మది కలదన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి మన బాధలలో ఆయన మనకు నెమ్మదిని దయచేసేటటువంటి దేవుడని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. మూడవదిగా మన బాధలలో ప్రభు మనకు తోడుగా నడిచేటటువంటి దేవుడు. 124 కీర్తనలో మనం చూసినట్లయితే మొదటి 5 వచనాల్లో అక్కడ మనకు కనిపిస్తుంది. మన బాధలలో ప్రభు మనకు తోడుగా నడిచేటటువంటి దేవుడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా బాధలు వచ్చినప్పుడు ఎవరు కూడా మనతో నడవరు. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు మన కుటుంబానికి వచ్చినాయనుకోండి, ఎవరైనా నడుస్తారు, ఎవరు నడవరు మనతో. మనం బాగున్నప్పుడే, సంతోషంగా ఉన్నప్పుడే, సమృద్ధిగా ఉన్నప్పుడే అందరూ కూడా మనతో నడవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఏదైనా ఆర్థికంగా దిగజారిపోయే వరకు ఎవరైనా మనతో నడవడానికి ఇష్టపడతారా? ఎవరు కూడా మనతో నడవడానికి అయితే ప్రభు ప్రేమ కలిగినటువంటి దేవుడు. మన బాధల్లో ఉన్నప్పుడు మనల్ని ధైర్యపరచడానికి ఆయన మనతో నడిచేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. పిల్లల ప్రభు మనతో నడిచి మనకు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించేటటువంటి దేవుడని లేఖనాలను బట్టి మనం నేర్చుకున్న మన బాధలలో ఆయన మనతో నడిచేటటువంటి దేవుడు. బాధల్లో ఉన్నావా? ఆయన నీతో నడవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నేను ధైర్యపరచాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీ బాధలకు కారణమైన పరిస్థితులన్నింటినీ మార్చివేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభువును ఆశ్రయించు, ప్రభు యొద్దకు రా. ప్రభు యొద్దకు వచ్చి నీ బాధను చెప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు. నీ బాధల నుంచి, కష్టాల నుంచి విడిపించగలిగినటువంటి దేవుడై ఉన్నాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన మనకు తోడుగా నడిచేటటువంటి దేవుడని లేఖనాలను బట్టి మీకు మనం చేస్తూ ఉన్నాను. ప్రభు ఎవరికి తోడు? ఎలాంటి వారికి తోడంటే 80వ కీర్తన 17వ వచనంలో ఏర్పరచబడినటువంటి వారికి ఎవరైతే ప్రభు ఏర్పరచుకున్నాడో, ఎవరైతే ప్రభు పాద సన్నిధికి వచ్చి దేవా నేను పాపినని ఒప్పుకుంటూ ఉన్నారు, ఎంతమంది అయితే ఒప్పుకుంటున్నారో వారందరితో కూడా నడవటానికి ప్రభు మరి సిద్ధంగా ఉన్నాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనతో నడిచేటటువంటి దేవుడై ఉన్నాడన్న సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా సామెతలు 3:32 అయితే యథార్థవంతులతో కూడా నడిచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ప్రభు. యథార్థత కలిగి ఉండాలి. దేవుడు నీతో నడవాలంటే యథార్థత కలిగి ఉండాలి. నటించడం మానుకోవాలి. చాలామంది నటిస్తూ ఉన్నారు. భక్తులుగా మంచి భక్తిపరులుగాను కదా, మంచి భక్తిపరులుగా నటిస్తూ ఉన్నారు. ప్రార్థనాపరులుగా నటిస్తూ ఉన్నారు. నీ నటన ఏమాత్రమో మంచిది కాదు. యథార్థంగా ఉండు. నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. అంతేకాని నిలువెచ్చలితనము దేవుని సన్నిధిలో పనికిరాదు. ఎందుకంటే ఆయన నీ హృదయాన్ని పరిశోధించి తెలుసుకోగలిగినటువంటి శక్తి గల దేవుడై ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మర్చిపోకూడదు. ఆయన
యథార్థవంతులకు తోడుగా నడిచేటటువంటి దేవుడు. యథార్థత కలిగి ఉన్నట్లయితే ఆయన మనకు తోడుగా నడిచేటటువంటి దేవుడని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభు మనకు తోడుగా నడవాలి. ప్రభు మనకు తోడుగా నడిస్తేనే మన శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో ధైర్యం కలిగి ఉంటాము. అంతేకాదు ప్రభు మనకు తోడుగా ఉన్నట్లయితే ఆ శ్రమలన్నీ కూడా మన యొద్ద నుంచి వెళ్ళిపోతాయి అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దావీదుకు న్యాయం జరిగించినటువంటి దేవుడు. కీర్తనలు 9:2 మరి దావీదుకు న్యాయం చేసినటువంటి దేవుడు. ఇంకా యోసేపుపై మరి చెరసాల నాయకునికి కటాక్షము కలిగించినటువంటి దేవుడు. ప్రభు తోడుగా ఉండటాన్ని బట్టి యోసేపుకి చెరసాల నాయకుడు కటాక్షం చూపించినట్లు ఆదికాండం 39:22 మనం చూస్తున్నాం. ఇంకా యెహోషువ కీర్తి దేశమంతటా వ్యాపించను అనేటటువంటి మాట యెహోషువ 6:27 చూస్తున్నాం. ప్రభు తోడుగా ఉండటం వలన యెహోషువ కీర్తి దేశమంతటా వ్యాపించినట్లు లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఇంకా పౌలు పరిచర్యలో అనేక అద్భుత కార్యాలు ఎలా చేయగలిగినాడు? అపోస్తలుల కార్యం 16 అంటే ప్రభు తోడుగా ఉండటాన్ని బట్టి ఆ కార్యాలన్నీ చేయగలిగినట్లు లేఖనాలను బట్టి మనము నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రభు మనకు తోడుగా ఉండాలి. ప్రభు మనకు తోడుగా ఉన్నప్పుడే మరి మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కారం అవుతుందన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకే మన బాధలలో ప్రభు మనకు తోడుగా ఉండి మనల్ని ధైర్యపరిచి నడిపించేటటువంటి దేవుడని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మరొక మాట కూడా మనం చూస్తే మన బాధలలో నుండి విడిపించేటటువంటి దేవుడు, తోడుగా నడిచేటటువంటి దేవుడే కాదు, మన బాధలలో నుండి మనల్ని విడిపించేటటువంటి దేవుడని 72 కీర్తన 12 మాట్లాడుతూ ఉంది. ఈ 4వ విషయాన్ని మనం గమనిస్తే మన బాధల్లో నుండి మనల్ని విడిపించేటటువంటి దేవుడు, ఆయన విడిపించేటటువంటి దేవుడు. ప్రభువుని ఆశ్రయించినట్లయితే ఎలాంటి బాధల్లో ఉన్నావో, కష్టాల్లో ఉన్నావో, ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితుల్లో అన్నిటి నుంచి ఆయన విడిపించేటటువంటి దేవుడై ఉన్నాడు. విడిపించి నీకు సహాయం చేసేటటువంటి దేవుడై ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్త బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి సమయంలో ఇజ్రాయెల్ ప్రజలు 400 సంవత్సరాలకు పైన 430 సంవత్సరాలు మరి ఐగుప్త బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి సమయంలో దేవుడు వారి బాధలను చూసినాడంట. వారి బాధలను చూసి ఆయన దిగివచ్చి మోషేను బలపరిచి వారిని విడిపించినట్లు లేఖనాలు మాట్లాడుతున్నాయి. వారిని విడిపించి 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో వారిని నడిపించినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అంతేకాదు వాగ్దాన దేశాన్ని వారికి ఇచ్చినట్లుగా కూడా మనం చూస్తున్నాం. కానీ మన బాధలలో నుండి ఆయన విడిపించేటటువంటి దేవుడై ఉన్నాడు. ఎలాంటి బాధల్లో ఉన్నావు, ఎలాంటి కష్టంలో ఉన్న అనేక మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. మరి లాంగ్ డిసీజెస్లో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారు మరి ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటూ బాధల్లో ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఇంకా ఉద్యోగం రానటువంటి బిడ్డలు ఉన్నారు. ఇంకా వివాహాల కోసం ఎదురు చూసేటటువంటి బిడ్డలు ఉన్నారు. అనేక రకాలైనటువంటి బాధలు ఉన్నాయి మన కుటుంబాల్లో. అయితే ఆ బాధలన్నిటి నుంచి విడిపించేది మన ప్రభువేనన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్త బానిసత్వాన్ని నుంచి విడిపించి వారిని వాగ్దాన దేశంలోకి నడిపించినటువంటి దేవుడని మీకు తెలియజేస్తున్నాను. ఇంకా పౌలు శీలను చెరసాల నుండి విడిపించినటువంటి దేవుడు కదా. పౌలును శీలను చెరసాల నుంచి విడిపించినటువంటి దేవుడు. వారు ఆ రాత్రికాల సమయంలో మరి పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ఆ చెరసాల గోడలు రద్దలైనట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ చెరసాల నుంచి విడిపించినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. పౌలును శీలను చెరసాల నుంచి విడిపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అన్యాయంగా మరి చెరసాలలో వేయబడినటువంటి పౌలును శీలను ఇద్దరిని కూడా ప్రభు విడిపించినట్లు చూస్తున్నాం. అలాగే పేతురును కూడా చెరసాలలో వేసినప్పుడు ప్రభు మరి పేతురుని జ్ఞాపకం చేసుకుని విడిపించి నడిపించినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. ఇంకా షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటటువంటి వారిని అగ్నిగుండంలో వేసినప్పుడు 4వ వ్యక్తిగా
వారితో నడిచి అగ్నిగుండంలో నుంచి వారిని విడిపించినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా హన్నాని అవమానకరమైనటువంటి పరిస్థితి నుంచి విడిపించినటువంటి దేవుడు, హన్నాని అవమానకరమైనటువంటి పరిస్థితి నుంచి కూడా విడిపించినటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా హిజ్కియాని మరణకరమైనటువంటి రోగం నుంచి విడిపించినటువంటి దేవుడు. ఆయన విడిపించేటటువంటి దేవుడు, మనల్ని కూడా విడిపించేటటువంటి దేవుడు. ఎలాంటి కష్టతరమైన పరిస్థితులు మన కుటుంబాల్లో ఉన్నాయో, చెప్పుకోలేనటువంటి పరిస్థితులు మన కుటుంబాల్లో ఉన్నాయో, వాటన్నిటి నుంచి విడిపించగలిగింది ప్రభువేనన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు యొద్దకు రావాలి, మోకరించి, ప్రభా నేను ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాను, కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, నాయన దయచూపి దయగల హస్తాన్ని చాపి శ్రమల్లో నుంచి, కష్టాల్లో నుంచి నన్ను విడిపించమని ప్రభు తట్టు చేతులు చాపినట్లయితే ఆయన మనల్ని విడిపించేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అందుకే యోబు చెప్తాడు, యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో 6 బాధల్లో నుంచి ఆయన నన్ను విడిపించును అనేటటువంటి మాట అక్కడ మనకు కనిపిస్తుంది. 6 రకాలైనటువంటి బాధల్లో నుంచి ఆయన నన్ను విడిపించను అనేటటువంటి మాట అక్కడ మనం చూస్తున్నాం. 6 రకాలైన బాధల్లో నుంచి యోబును విడిపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఆయన నా పాదములను వలలో నుండి విడిపించను అనేటటువంటి మాట 25వ కీర్తనలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు చెప్తున్నాడు, విడిపించడమే కాదు నిన్ను విడిపించి గొప్ప చేసేదను. 91వ కీర్తన 5వ వచనంలో నిన్ను విడిపించి గొప్ప చేసేదను అనేటటువంటి మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన ప్రభు విడిపించేటటువంటి దేవుడు. ఎలాంటి బాధల్లో నుంచైనా, కష్టాల్లో నుంచైనా, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచైనా, అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచైనా మన ప్రభు మనల్ని విడిపించేటటువంటి దేవుడని మీకు తెలియజేస్తున్నాను. ఈ బాధల్లో నుంచి, కష్టాల నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు, ఎవరు తప్పిస్తారని అనేక మంది నిరాశలో కూరుకొని పోయినటువంటి దేవుని బిడ్డలకు లేఖనం మాట్లాడుతూ ఉంది. ప్రభు చెప్తున్నాడు, నిన్ను విడిపించి దేవుడను నేనేనని చెప్తున్నాడు. అంతేకాదు, నిన్ను విడిపించి మరలా గొప్ప చేస్తానని చెప్తున్నాడు. ఇలా కాబట్టి నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు, బాధపడాల్సినటువంటి అవసరం లేదు. నీ సమస్యకు సమాధానం ప్రభు యొద్దనే ఉందన్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. ప్రభు యొద్దనే మన సమస్యలు అన్నిటికి కూడా పరిష్కారం ప్రభు యొద్ద ఉందన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆయన మనల్ని విడిపించేటటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ 14వ కీర్తనలో బాధపడే వారి ఆలోచన మీరు తృణీకరించెదరు. మన బాధలను ఎవరికన్నా చెప్పుకుంటే వాళ్ళు ఒకవేళ తృణీకరించవచ్చు, ఏదో నమ్ముకొని వదిలేయచ్చు. కానీ అయితే అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. మనకు దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు. ఇతరులందరూ మన బాధలను చూసి, మన కష్టాలు చూసి కొద్దిమంది నవ్వుకోవచ్చు, కొద్దిమంది వారికి అట్టే కావాలనుకోవచ్చు, మనల్ని వ్యతిరేకించి వారు. అయితే వారికి ప్రభు ఆశ్రయమై ఉన్నాడు అన్నటువంటి మాట అక్కడ మనకు కనిపిస్తుంది. మన ప్రభు ఆశ్రయంగా ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. ప్రభు ఆశ్రయం లేనికి రా. ఈ మధ్య శ్రేష్టమైనటువంటి సమయంలో లేఖనం మాట్లాడుతూ ఉంది, ప్రభువు ఆశ్రయంలోనికి వచ్చినట్లయితే దేవుడు నీ సమస్యను పరిష్కరిస్తాడు. ఎంతకాలమో నిరాశలో ఉంటావు, ఎంతకాలం నీ బాధల్లోనే ఉంటావు, కష్టాల్లోనే ఉంటావు. ప్రభు యొద్దకు వచ్చి మోకరించి, దేవా నా సమస్య నుంచి, కష్టాల నుంచి విడిపించమని దేవుని వైపు చేతులు చాపినట్లయితే ఆయన నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన నీ సమస్యలను పరిష్కరించేటటువంటి దేవుడై ఉన్నాడు. నీకు సహాయం చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని యొద్దకి వచ్చి దేవుని వైపు చేతులు చాపినట్లయితే ఆయన నేను విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే మొదట మనకు ఆయన ఆశ్రయముగా ఉన్నాడన్నటువంటి మాటని ధ్యానం చేసాం. ఆయన మనకు ఆశ్రయముగా ఉండి నడిపించినాడని ఆ మాటను ధ్యానం చేసాం. రెండోది, మన బాధలలో మనకు నెమ్మదిని దయచేసేటటువంటి దేవుడని తెలుసుకున్నాం. రెండో విషయాన్ని, మన బాధలలో, మన కష్టాల్లో మనకు నెమ్మదినిచ్చి నడిపించేటటువంటి దేవుడని మనం రెండోది నేర్చుకున్నాం. మూడోది, మన బాధల్లో మనకు తోడుగా ఉండేటటువంటి దేవుడని నేర్చుకున్నాం. మన బాధల్లో ఎవరు తోడు రాకపోవచ్చు, బంధువులు రాకపోవచ్చు, స్నేహితులు రాకపోవచ్చు,
ఒకవేళ మరి ప్రాణప్రదంగా ప్రేమించేటటువంటి వారు కూడా మనకు దూరం కావచ్చు. అయితే ప్రభువు మనల్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఆయన మన బాధలలో మనకు తోడుగా నడిచేటటువంటి దేవుడనే లేఖనాలను బట్టి మనం నేర్చుకున్నాం. నాలుగోదిగా మన బాధల నుండి మనల్ని విడిపించేటటువంటి దేవుడని నేర్చుకున్నాం. మన బాధల నుంచి విడిపించేటటువంటి దేవుడు యేసయ్యని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన మన బాధల్లో మనకు ఆశ్రయముగా ఉన్నాడు. ఆయన ఆశ్రయంలోకి మనకు రావాలని మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించినారు. ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి మన ఆయన ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దయగల తండ్రి, ఇంతవరకు నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. శాంతి టీవీని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డ హృదయంలో మీ మాటలు స్థిరపరచమని కూడా మీ పాదాలు బట్టి అడుగుతూ ఉన్నాను. మీ బిడ్డల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి అవసరతలు ఉన్నాయో, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో, ఎలాంటి కష్టం ఉందో మీ బిడ్డల కుటుంబాల్లో నాయన, మీ బిడ్డల కుటుంబాలని జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని నాయన మీ పాదాలు బట్టి అడుగుతూ ఉన్నాం. అంతేకాదు అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎంతోమంది నిరాశలో ఉన్నారు ప్రభు, అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన లాంగ్ డిసీజ్ని ఎదుర్కొంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీ బిడ్డలను బలపరచండి, స్వస్థపరచండి. మీరు మాత్రమే స్వస్థపరిచేటటువంటి దేవుడి పోయినందుకై మీ పాదాలు బట్టి అడుగుతున్నాను. అలాంటి బిడ్డల ఏళ్ల కనికరించుకుంటున్నాను నాయన. ఇంకా నాయన ఉద్యోగాల కోసం, అలాగే నాయన మరి వివాహాల కోసం ఎదురు చూసేటటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని మీ పాదాలు బట్టి అడుగుతున్నాను. అనేక మంది ఆర్థికపరమైన చిక్కుల్లో ఉన్నారు ప్రభా, అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డల కనికరించుకోండి. వారికి ఉన్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులను తొలగించి నాయన మీ బిడ్డలు సంతోషపడలాగున మీ కృప చూపమని కూడా మీ పాదాలు బట్టి అడుగుతూ ఉన్నాను ప్రభా. అలాగే నాయన ఎంతమంది అయితే టీవీని వీక్షిస్తున్నారో అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డల కుటుంబాలన్నింటినీ మీ దీవెనలతో ఆశీర్వాదాలతో నింపమని బిడ్డలందరినీ మీ దయగల చేతికి అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.